హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో ఉన్నారు శ్రీ లలితాంబిక పీఠం వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ శివప్రసాద్ శ్రీ గురూజీ గారు. నమస్తే గురూజీ. ఆశీర్వచనం నాయన. ఎలా ఉన్నారు? బాగున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి మాట్లాడుకుంటే గురూజీ, ఓకే, ఆల్మోస్ట్ ఎలక్షన్స్ తర్వాత మళ్ళీ మనం ఇదే ఫస్ట్ టైం కలవటం అనుకుంటా. ఎలక్షన్స్కి ముందు చాలా వీడియోలు చేసాము. గవర్నమెంట్ మారబోతుంది అనేది అప్పుడే చాలా చూచాయిగా చెప్పారు మీరు. అప్పుడు నేను చెప్పింది ఏమిటంటే, మామూలుగా కేంద్ర ప్రభుత్వం ఏ పక్షాన ఉంటే అది వస్తుంది అని చెప్పాను సూక్ష్మంగా. అంతే జరిగింది. ఇప్పుడు జరిగింది కూడా అదే. తర్వాత కూటమి ఫామ్ అవటం కావచ్చు, కూటమికి సంబంధించి మళ్ళీ అధికారంలో కావచ్చు. సో ఇప్పుడు జరిగిన తర్వాత గవర్నమెంట్ మారింది, కొత్త గవర్నమెంట్ ఏర్పడింది. ఆల్మోస్ట్ 1.5 month కూడా అవబోతుంది. ఇప్పుడు జరుగుతున్నటువంటి రాష్ట్రంలో పరిస్థితులు, ప్రభావం గురించి అడిగితే ఏం చెప్తారు గురించి? ఇప్పుడు అంటే రాష్ట్ర పరిస్థితులు ఎలా ఉంటాయి అంతేనా? ఈ ప్రభుత్వం ఏర్పడ్డ ఈ 45 daysలో ఎలా ఉన్నాయి, తర్వాత ఎలా ఉండబోతుంది అంటే 45 రోజులు సరే, ప్రతి సీఎం అయ్యేటువంటి ప్రతి వ్యక్తి కూడా ప్రజలకు ఏదో చెయ్యాలి, చెందాలి, ఒకరొకరితో ఒక్కో రకమైనటువంటి పంథాతో ముందుకు వెళ్ళాలి అనేటువంటి భావనతో వస్తారు, చేస్తారు. ఆ కోవకలోనే అదే ప్రకారంగానే ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు రావటం అనేది జరుగుతుంది. వచ్చారు పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. 45 రోజులు ఏమో 45 రోజులు ఏమో అయింది కదా ప్రభుత్వం ఏర్పడి. ఎవరైనా సరే కొంత వ్యవస్థ, ముందున్న వ్యవస్థ ఒక రకంగా ఉంటుంది, తర్వాత వ్యవస్థ ఒక రకంగా ఉంటుంది. కాబట్టి ఇది సర్దుకోవడానికి కొంత టైం అనేది ఎక్కడైనా పడుతుంది. అది సహజం. అది మనం అనేటువంటి మాట కంటే కూడా ఎక్కువగా ప్రజానీకానికి తెలిసినటువంటి విషయమే. సరే, ఆయన గతంలో చేసినటువంటి పనులు కానీ చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తాం, మామూలుగా ఆయన చెప్పేదంతా ఏమిటి అంటే, హైదరాబాద్లో సైబరాబాద్, ఈ మాదాపూర్ కానీ, ఈ ఇంకోటి కానీ ఇటువైపు అంతా కూడా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కానీ, ఇదంతా కూడా ఐటీ అనేటువంటిది ఒకటి ప్రధానంగా రాబోయే రోజుల్లో అనేటువంటిది దీర్ఘకాలికమైనటువంటి ప్రణాళిక ఏదో పెట్టుకొని ఆయన ఆనాడు ఏదో చేయడం జరిగింది. తద్వారా ఈరోజు ఏదో దానికి సంబంధించినటువంటి ఫలాలన్నీ కూడా అందరూ తీసుకుంటున్నారు. బాగానే ఉంది అంతవరకు. ఇలా ఒక విజన్తో చేస్తాడు అనేటువంటి భావనతోనే కదా మరి ఇంతమంది ఓట్లు అది చేయడం అనేటువంటిది ఒకటి జరిగిందని మనం భావించాలి. అంతే కదా. జాతక ప్రకారముగా కూడా యోగాలు కొన్ని ఉంటేనే జరుగుతాయి. మళ్ళీ రావటం చేయటం అనేటువంటి భావన మేము చెప్పేది ఎక్కువగా జాతకాన్ని బట్టి కొంచెం చూస్తూ ఉంటాం. దానికి అనుకూలముగా పవన్ కళ్యాణ్ గారిది గతంలో చెప్పాము, చాలా బాగుండబోతున్నది. ఒక నిర్ణయాత్మకమైనటువంటి శక్తిగా మారబోతున్నాడు ఆయన. తర్వాత చాలామంది ప్రజానీకము ఆయన్ను ఆదర్శవంతముగా తీసుకొని ముందుకు వెళ్ళేటువంటి విధానంగా ఉంటుందని గతంలో చెప్పాము. కొత్త ప్రభుత్వం ఏర్పడింది, ప్రభుత్వం బాగుంటుంది, బాగానే చేస్తారని మనం భావించాలి. ఎవరు వచ్చినా బాగా చేస్తారనే కదా మనం ఆలోచన చేయాలి. రాగానే వీళ్ళు బాగా చేయరు, చెందరు అని మనం ఎలా అంటాం? వాళ్ళ విజన్ ప్రకారంగా వాళ్ళు ముందుకు వెళ్ళి అనుకూలవంతముగా ప్రజలకు మేలు చేయాలి. ఇది ఏ ఒక్క వ్యక్తికో మేలు చేసేటువంటిది కాదు. మనల్ని ఇష్టపడే వాళ్లకు మేలు చేయాలి, మనల్ని ఇష్టపడని వాళ్ళు కూడా మనము ఇష్టపడేట్టుగా చేయాల్సిన బాధ్యత ఉంటుంది. నేను చెప్పే మాట. ఇప్పుడు 99 మంది వేశారనుకోండి, ఒక వ్యక్తి వేయలేదు. ఈ ఒక్క వ్యక్తి ఎందుకు వేయలేదు? అతనికి కావాల్సింది కూడా చేస్తే మనకు వేస్తాడు కదా అనేటువంటి భావనతో చేయాల్సినటువంటి పనులు ఉంటాయి అని నేను భావిస్తాను. అలా చేసుకుంటూ పోతేనే ఎప్పుడూ కూడా మేలు జరుగుతుంది అనేటువంటిది మాలాంటి వాళ్ళని కోరుకునేది. అంతే, ఏం లేదు. అప్పుడు మనకు ఒకరి మీద ద్వేషము, ఒకరి మీద ప్రేమ ఉండకూడదు కదా. ఒక దేవాలయంలో ఉండేటువంటి అర్చకుడికి వీళ్ళకి మాత్రమే నేను తీర్థం ఇస్తాను, శటగోపం పెడతాను, ఇంకోరికి పెట్టను అనేటువంటి భావన ఉండకూడదు కదా. అందుకనే బ్రాహ్మణు బహుజన ప్రియ అని
అర్చకుడు అందరినీ సమానముగా భక్తులను చూడాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. అలాగే దేవాలయము లాంటి ఒక రాష్ట్రాన్ని మామూలుగా ప్రజానీకం అంతా కూడా భక్తులలాగా చూసి ఆ దేవాలయం అనేటువంటి ఆ రాష్ట్రాన్ని అర్చకుడుగా భావించి అందరినీ సమానంగా చూసేటువంటి బాధ్యత, అందరికీ తీర్థము ప్రసాదము పంచాల్సినటువంటి బాధ్యత అయితే ముఖ్యమంత్రి గారి చేతుల మీద ఉంటుందని నా భావన. మేము అలాంటి వాళ్ళ ఉపమానాలు చెప్పమంటే ఇట్లాంటివి చెప్తాం, వేరే చెప్పలేము కదా. ఇంకా అందుకని అందరూ బాగుండాలి, బాగా చేస్తారనేటువంటి ఇదితోనే ఆలోచన ఉంటుంది అని నేను భావిస్తాను. ఇది నా భావన నాయన. కానీ నిన్నటి వరకు ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి పరిస్థితి చూసుకుంటే ఈ రోజు చూసుకుంటే కూడా గవర్నమెంట్ అసెంబ్లీ సమావేశాలు సెషన్ స్టార్ట్ అయ్యి ఓటన్ బడ్జెట్ ఎన్నికకి సంబంధించి కూడా గవర్నర్ తీర్మానం కూడా జరిగింది. గవర్నర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించినటువంటి ప్రసంగంలో కూడా చంద్రబాబు నాయుడు గారు విజనరీ, రాష్ట్రానికి మంచి జరగబోతుంది, లేదు గత 5 సంవత్సరాల్లో విధ్వంస పాలన నడిచింది అనేటువంటి కామెంట్లు మేబీ గవర్నమెంట్ వాళ్ళు ఏది రాసిస్తే అది ఆయన కూడా చదవాల్సిన బాధ్యత ఆయన మీద ఉంది కాబట్టి ఇచ్చిన దాన్ని ఆయన యాస్టేజ్గా చదివేసి వెళ్ళిపోయారు. సో ఈ యాంగిల్లో చూస్తే చంద్రబాబు నాయుడు గారి జాతకం ప్రకారం రాబోయే 5 సంవత్సరాలు ఎలా ఉండబోతుంది రాష్ట్రం అంటే ఏం చెప్తారు సార్? అంటే మనం జాతకాలు మొదటి నుంచి మాట్లాడుతున్నాము, మీరు అడుగుతున్నారు, మేము చెప్తున్నాము. ఆనాడు జైలుకు పోయినటువంటి పరిస్థితి గురించి కూడా విన్నవించాము. తర్వాత పవన్ కళ్యాణ్ గారు అమావాస్య రోజు పొత్తు పెట్టుకున్నారు అనేటువంటి విధానం కూడా వచ్చింది. మనమే ఇద్దరం మాట్లాడాము దాని గురించి కూడా. ఆ రోజు చాలా బలంగా ఏర్పడుతుంది. అమావాస్య రోజు పెట్టుకున్నారు, నిలవదు అన్నారు, నిలబడుతుంది, అందరూ చూసే కోణం వేరు, ఈ కోణం వేరు అని మనం మనమే మాట్లాడాము. అయితే చంద్రబాబు నాయుడు గారి జాతకము బాగుంది, ఈ 5 సంవత్సరాలు మహాద్భుతంగా నడుస్తుంది. పవన్ కళ్యాణ్ గారు ఇంకా ప్రజల్లోకి చొచ్చుకుపోయేటువంటి విధానముగా ఆదర్శవంతముగా తన యొక్క పాలన అనేటువంటిది ఉండబోతున్నది. నేను 2023లో చెప్పా పవన్ కళ్యాణ్ గారు ఎలా ఉంటారు అని. ఇప్పుడు మళ్ళీ చెబుతున్నాను. మీరు అంటే నాకేమి పెద్దగా ఎవరి మీద ఏదో మనము ఇది జరగకపోతే అదండి ఇదండి అని పౌరుషాలు కాదు ఇక్కడ కావాల్సింది, ఉన్నది ఉన్నట్టు చెప్పడం అవసరం. జాతకాల్లో కొంచెం అటు ఇటు తప్పులు జరుగుతూ ఉంటాయి, మాకు కూడా కొన్ని ఏవో చిన్నవి అవుతాయి. అయితే ఎక్కడ లోపం ఉంది అని సరిదిద్దుకోవాల్సిన బాధ్యత మా యందు కూడా ఉంటుంది. అందుకని ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిది అయితే ఖచ్చితంగా 100% భవిష్యత్తులో మహాద్భుతమైనటువంటి శక్తిగా ఎదగపోతున్నాడు. దీనివల్ల మళ్ళా ఏదో వీళ్ళకు కాంట్రవర్సీలు అవి ఇవి మాట్లాడితే మనం చేయగలిగింది ఏం లేదు. ఏ మనిషి అయినా ఒక మనిషి ఇప్పుడు ఎంతోమంది మహానుభావులు ఆనాడు కూడా అంజయ్య గారని ఇంకొకరని మరి చెన్నారెడ్డి గారని ఎంతోమంది ఉండంగా చంద్రబాబు గారు ఒక విజనరీ లీడర్ అనేటువంటి మాట వచ్చిందా లేదా? ఉంటారు ఎప్పుడు కూడా. రాజకీయాలలో పెద్దవాళ్ళని చూసుకుని చిన్నవాళ్ళు కూడా ఆదర్శవంతముగా ముందుకొచ్చేటువంటి విధానం వాళ్ళది ఒక పంత టైప్ ఆఫ్ మెంటాలిటీతో వాళ్ళది ఒక విభిన్నమైనటువంటి కోణంలో పైకి వచ్చేవాళ్ళు కొంతమంది ఉంటారు. అలా వస్తేనే కదా ఇంకొక నాయకుడి లాగా నిలబడగలుగుతారు రేపు పొద్దున. లేకపోతే నాయకుడికి కింది నాయకుడు మాత్రం అలాగే ఉండాలి జీవితాంతం అట్లాగే ఉండేటువంటి వాళ్ళు ఉంటారు. ఎవరిది తప్పు కాదు, వాళ్లకు ఉండేటువంటి జాతకము ప్రభావముగా ఉంటాయి కొన్ని. అందువలన అలా ఇది ఏదో చదివినారు చేసినారు అంటే గవర్నర్ గారి ప్రసంగము అంటే మరి ఉన్న ప్రభుత్వాన్ని బట్టి చెయ్యాలి అనేటువంటి భావనతోనే ఇంకా మొట్టమొదటి సెషన్స్ కదా ఇవి జరుగుతున్నాయి. ఇది మామూలుగా దీంట్లో గవర్నర్ గారు రాష్ట్రం కొత్తగా కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటిసారి అసెంబ్లీ అన్నప్పుడు బాగా చెయ్యాలి అనేటువంటి ధోరణితోనే కదా ఏదైనా చెప్తారు. ప్రజలేసిండేది కూడా బాగా చేయాలనే దానికే కదా వేశారు, వాళ్ళు కోరుకునేది అదే కదా. మరి వాళ్ళ ఆశయాలకు తగ్గట్టుగా వీళ్ళు చదువుతారు. సరే, ప్రతిపక్షాలు ఏవో కొంచెం ఇవి చేస్తున్నాయి, ధోరణి సహజము, మేమేదో మంచి చేశాము మాకెందుకు గాను మరి ఇది కాలేదు అనేటువంటి ఆలోచన వాళ్లకు ఉండేటువంటిది. ఎక్కడ మేము తప్పు చేసినాము అని సరిదిద్దుకునేటువంటి దానికి కావాల్సినటువంటి ఇది ఏదో కొంచెం తేల్చుకోవాల్సిన వ్యవహారము అన్నీ ఉంటాయి కాబట్టి వాళ్ళ వరకు వాళ్ళు చేస్తూ ఉంటారు, సహజం అది. ఇందులో
ఎప్పుడూ కూడా ఆనాడు వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కొంచెం ఏదో అంటారు, వాళ్ళు అంటుంటారు. ఇది రాజకీయాల్లో సర్వసాధారణం. కానీ మాలాంటి వాళ్ళని కోరుకునేది ఏమిటంటే ఆరోగ్యవంతమైనటువంటివి ఉంటే బాగుంటుంది. అసెంబ్లీలో చర్చలు తర్వాత పిల్లలు కూడా ఎంతోమంది ఇవాళతో ఇప్పుడు ఉండేటువంటి వాళ్ళతోనే రాజకీయ నాయకులతో అయిపోదు. రాజకీయ నాయకులు పిల్లలు వచ్చినారు కదా, వీళ్ళు ఉన్నారు కదా అంటే సరిపోదు. కొత్త వాళ్ళు రాజకీయాల్లోకి రావాలి కదా, అడుగు పెట్టాలి కదా భవిష్యత్తులో. ఇప్పుడు ఉండేటువంటి వాళ్ళే శాశ్వతంగా ఉంటారు రాజకీయాల్లో అని ఉండదు కదా. అంతే కదా. కొత్త వాళ్ళు యువత చదువుకొని పొలిటికల్ సైన్స్ అవి ఇవి చదివి అన్నీ వచ్చేటువంటి వాళ్ళు ఎంతోమంది ఉంటారు కదా కదా. ఈ సోషల్ వ్యవహారం అంతా కూడా చూసుకొని కొత్తగా అడుగు పెట్టాలి, కొంత మేము సేవ చెయ్యాలి, నిజంగా మేము ఇట్లా చెయ్యాలి అనుకుని వచ్చేటువంటి వాళ్లకు ఒక అవకాశం ఇవ్వాలి అని అనుకుంటే మాత్రము సద్విమర్శలు ఉండాలి. ప్రజలు హర్షించే విధంగా ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క ఎమ్మెల్యే గెలిచినాడు అంటే ఆ ప్రాంతంలో ఉండేటువంటి వాళ్లకు నిజమైనటువంటి ఇబ్బందులు ఏమున్నాయి, వాటిని మనం ఎలా తొలగించగలుగుతాం. ఎన్నాళ్ళు పోయినా నా నియోజకవర్గంలో నేను చదువుకోలేని వాళ్ళు లేకోకుండా నిరక్షరాస్యులు లేకుండా చేస్తాను ఎన్నాళ్ళు చెప్తాం. ఇంకా ఇప్పటికి 10 సార్లు గెలిచినా అదే మాట చెప్తే లాభం ఏముంది గెలిచి? ఇంకా ఓకే, కనీసము నేను గతంలో గెలిచినందుకు 100 మందిని మార్చాను, ఇంకో 100 మందిని ఈసారి గెలిస్తే మార్చగలను అనేటువంటి భావన మనం అనుకోవడం కాదు. ఎవరైతే మారినారో ఆ ప్రజలు అనుకోవాలి, మేము మారినామయ్యా మీరు కూడా మారుదురు ఈ మనిషికి వేస్తే అనేటువంటి అభిప్రాయాలు వచ్చే రోజులు రావాలి ఎప్పుడు కూడా. అందుకని కాలం ఇట్లయింది అట్లయింది, కాలం ఎప్పుడు కాలంగానే ఉంటుంది. కాలంలో ఎప్పుడు తేడా ఉండదు, మనము ప్రవర్తించేటువంటి తీరులో తేడా ఉంటుంది, అది గమనించుకోవాలి. అంతేగాని అలా రాజకీయాల్లో ఉంటే బాగుంటుందని ఆశిస్తాం అంతే. కానీ గతంలో 2019లో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత దాదాపుగా చంద్రబాబు నాయుడు గారు బయటకు వచ్చి రాష్ట్రంలో ఒక రకమైన పాలన నడుస్తుందని చెప్పడానికి కావచ్చు, లేదు ప్రతిపక్షంగా వాళ్ళు పోరాటాలు చేయడానికి కావచ్చు, ఆల్మోస్ట్ ఒక 2 years టైం తీసుకున్నటువంటి పరిస్థితి. అప్పుడు పరిస్థితులకు అనుకూలంగా అలా తీసుకున్నారా, లేదు కరోనా వల్ల రాకుండా ఆపిందా అనేది పక్కన పెడితే ఓవరాల్గా ఒక 2 years వరకు బయటికి రాలేదు. కానీ ఇప్పుడు 1.5 monthలోనే ప్రతిపక్షంలో ఉన్నటువంటి వైసీపీ రోడ్ల మీదకి వచ్చి గొడవ చేస్తున్నటువంటి పరిస్థితి. రేపటికి రేపు చూసుకుంటే ఢిల్లీ వేదికగా మరో 2 రోజుల్లో ధర్నా కూడా నిర్వహిస్తామనేటువంటి దానికి ధర్నా కూడా ఒక పిలిపివ్వడం కూడా జరిగింది. అంటే ఇటువంటి పరిస్థితులు రాష్ట్రంలో జరుగుతున్నాయనా, లేదంటే గతంలో ఇలాంటివి జరగకుండా మంచి జరిగిందని? అప్పుడు 2 సంవత్సరాలు బయటికి రాలేకపోవడానికి గల కారణాలు ఏం చెప్తారు? ఇప్పుడు 1.5 monthకే బయటకు వచ్చి ప్రతిపక్షాలు గొడవ చేస్తున్న దానికి సంబంధించి ఎలా చూడాలి గురుగారు? అసలు ఇప్పుడు 2 సంవత్సరాలకు వచ్చారు గతంలో చంద్రబాబు గారు, ఈయన ఇప్పుడు నెలకే వచ్చాడు అనేటువంటిది గనక మనం కొంచెం చూసుకుంటే, జగన్ గారు గెలిచినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఓటమికి కారణాలు ఏదో వెతుక్కుంటాము మేము, ఏమిటనేది చూస్తాము, ఏదైనా ప్రజల తీర్పు శిరోధార్యము అని ఎవరైనా ఎంతటి వాళ్ళైనా ఫైనల్గా ఏ నాయకుడికైనా అదే కదా. భగవంతుడైనా ప్రజలందరూ పొద్దున్న లేస్తే వెళితేనే, ప్రజానీకము పోతూ రద్దీగా ఉంటేనే దేవాలయానికైనా ప్రాశస్త్యం కలిగేది. అంతే కదా. భగవంతుడిని మనం ఒక దేవాలయం కట్టామంటే దేవాలయ గుడికి ప్రజలు పోతుంటే కదా, అంతే కదా. ఆ దేవాలయం నిత్య కళ్యాణం పచ్చతోరణం అనేటువంటి మాట వస్తుంది. ప్రజలు పోకపోతే ఏం చేస్తాం? అందుకని ఇక్కడ సమాజంలో ప్రజలే దేవుళ్ళు అనేది అందుకనే ఎప్పుడు కూడా ప్రజల నిర్ణయానికి ఎంతటి వాళ్ళమైనా శిరస్సు వంచాల్సిందే. మొట్టమొదటి ప్రజానీకం. దాంట్లో ఇప్పుడు జగన్ గారు నెలకే వచ్చారు అనేటువంటి మాట. నెలకొచ్చారా, 6 నెలలకే రావాలి కదా అనేటువంటిది మన అభిమతము కాదు. కానీ ఏదో ఆయన తపన, వీళ్ళు తప్పు చేస్తున్నారు అనో తన ఇదేదో చెప్పాలి అనేటువంటి భావనతో వచ్చినప్పుడు ప్రజలు ఎంత మాత్రం ఆదరిస్తారు ఏమనేది ఆలోచన చేయాలి. మనం పోవచ్చు ఎప్పుడైనా ప్రజల్లోకి. అయితే మొన్ననే కదా జరిగాయి, మన జరిగిన వెంటనే మళ్ళీ మనం ప్రజల్లోకి పోతే ఏమిటి అనేటువంటిది ఆయనకుండేటువంటి మరి ఆలోచన ఏమిటో, ఆయనకున్న
ఇంటెలిజెన్సీ వ్యవహారాలు అనేటువంటి ఈ రోజుల్లో అందరికీ ఉంటాయి కదా, ఎవరికి వ్యక్తిగతంగా వాళ్ళు చేయించుకుంటారు కదా, చేసుకుని అలా ఏమైనా పోతే నాకు మేలు జరుగుతుంది అని ఏమన్నా అనుకుంటున్నారు ఏమో ఆయన వ్యక్తిగతంగా. మనం ఆ ఉద్దేశంతో ఏదైనా ఆయన వెళ్తున్నారేమో, కానీ ఇప్పుడే వెళ్ళాలి 10 రోజులకైనా వెళ్ళొచ్చు, ఆయన మరుసనాడే కూడా వెళ్ళొచ్చు, ఆయన ఇష్టం, అది ఆయన వ్యక్తిగతం. అయితే తీసుకోవడం అనేటువంటి దానికి వచ్చినప్పుడు కదా ఏమిటనేది తెలుస్తుంది, ప్రజల్లో రావాలి కదా. అందువలన దానికి కొంచెం టైం పట్టొచ్చు ప్రజల్లో. ఒక నిర్ణయానికి వేశారు ప్రజలు, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటుంటారు, అంతే కదా. మళ్ళీ ఎప్పుడు వస్తుంది వీళ్లకు అంటే ఇంకొక 6 నెలల ముందు ఎలక్షన్లు మళ్ళీ వచ్చే సమయంలో ఎవరికి వేయాలి ఏమిటి, ఈ 4 ఏళ్ళు జరిగినటువంటి పరిస్థితి ఏమి, మంచి ఏం చెందిన అప్పుడు ఆలోచన చేసుకుంటారు. అంతవరకు ఈ సమాజంలో ఎవరి కుటుంబం వాళ్ళని పోషణార్థం చూసుకోవాల్సినటువంటి పనులు చాలా ఉన్నాయి. పొద్దున్న లేస్తే కష్టపడితే కానీ రెక్కాడితే కానీ డొక్కాడని జీవులు చాలామంది ఉన్నారు. ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటుంటారు. నిజానికి ఇవన్నీ ఎవరు పట్టించుకోరు. ఇంకా వీళ్ళకి చేయమని ఇచ్చాము, వాళ్ళు చేస్తారు. ఆయన చేయలేదనో చేసినాడనో ఆయనకు వద్దనుకున్నారు, ఈయనకి వేశారు. ఇంకా ప్రతిసారి దాన్నే చూస్తూ కూర్చొని దాని మీదనే ఉండరు కదా, ఏ ప్రజలు ఉండరు, అంతే కదా. పిలిస్తే ఎవరైనా రండి, ఆ స్థానికంగా ఉండేటువంటి వాళ్ళు కొంతమంది రండి అంటే పోతారు, చేస్తారు, ఎక్కడైనా పోతుంటారు. ఆ ఒకరోజు పోతారు, మళ్ళీ ఎవరి పనులు వాళ్ళే. అది కూడా ఎంతో కొంత ఆ పూటకు అక్కడ పని పోగొట్టుకొని రావాలంటే వీళ్ళు ఇస్తే కానీ పోరు కదా. ఈ రోజుల్లో 10 రూపాయలు ఇస్తే కానీ ఎవరికి పని జరగదు. కన్న తండ్రి కూడా బయటికి పోయి ఒరే ఒకటి తీసుకురాపో అంటే నువ్వు చాక్లెట్ తెచ్చుకోరా అంటేనే తెస్తున్నాడు. ఓ చాక్లెట్ తెచ్చుకోవద్దంటే నువ్వే తెచ్చుకోపో అంటాడు తండ్రినైనా. పాల ప్యాకెట్ నువ్వే తెచ్చుకోపోయింది అని అంటాడు పొద్దునే లేచి. ఆ రోజులు అట్లా వచ్చినాయి. 10 రూపాయలు వాళ్ళ కడుపాత్రం లేనిది ఎవరు వస్తే కానీ ఇయ్యంది రారు అనేది తెలుసు అందరికీ. అలా ఏదో మనం చేసుకోవాలి అనేటువంటి భావన ఉంటే ఉండవచ్చు. లేదు నిజాయితీగా ప్రేమతో నిస్వార్థంగా రూపాయి ఆశించకుండా ఉండేటువంటి వాళ్ళు వస్తారు. మళ్ళీ మనం అది కూడా తక్కువ చేయరాదు. ఎందుకంటే అట్లాంటి వాళ్ళు కూడా ఉంటారు. ప్రజల కష్టము వాళ్ళ తప్పు కాదు, మా నాయకుడు అంటే మాకు నమ్మకం ఉంటారు. అలాంటి వాళ్ళు వచ్చేవాళ్ళు ఉంటారు. అందరూ మనకే గొప్పలు చెప్పాలి, మనకే అందరూ ఉండాలి, ఆయనకి ఎవరు ఉండకూడదు అనుకుంటే సమాజంలో కాదు కదా. అంతే కదా, అట్లెవరు కాదు కదా. ఉంటారు ఆయనకు నచ్చిన, ఆయన ఇదిలో నచ్చినటువంటివి ఏవో ఉంటారు కదా. అటువంటి ప్రజానికము ఉంటారు. అలాగే చూసుకుంటే కూడా గతంలో టీడీపీ ఓడిపోయినప్పుడు చూసుకుంటే కూడా 39% ఓటు బ్యాంక్ ఉంది. వాళ్ళ వైసీపీ ఓడిపోతే చూసుకుంటే కూడా 40% ఓటు బ్యాంక్ ఉంది. ఓటు బ్యాంకు గురించి మనం అనుకుంటాం కానీ ఒకటి నేనేమంటానంటే ఓట్లు వేసినంత ప్రతి వాళ్ళు మనకి ఇష్టమై వేసినారు అనడానికి ఉండదు. ఓడిపోయినంత మాత్రాన్ని ఇష్టం లేక ఓడిపోయినారు అనేది ఉండదు. ఇది శాతం అనేటువంటిది ఆ వచ్చిండేటువంటి దాన్ని బట్టే కదా చెప్పేది. కొంతమంది భయంతో వేస్తారు, కొంతమంది ప్రేమతో వేస్తారు, కొంతమంది ఏమో మళ్ళీ ఈయనే రావచ్చు కాక ఏమోలే అనుకునే వేసేవాళ్ళు ఉంటారు, అయిష్టతో వేసేవాళ్ళు ఉంటారు. కరడు కట్టినటువంటి వాళ్ళు దీన్ని తప్ప మేము వేరే వెయ్యము అనేటువంటి వాళ్ళు ఎంతమంది అని తేలాలి ఫస్ట్. మన శాతం ఏమిటి అనడానికి ఇది అటు ఉంటుంది ఇటు ఉంటుంది. శాతం గురించి మనం ఇప్పుడు అది వచ్చింది కాబట్టి అది మాట్లాడుతున్నాం మనం, అంతేగాని ఏమి శాతం ఉండినా ఇప్పుడు ఒక ఓటుతో ఓడిపోయినట్టనే అంటారు కదా. అంతే కదా, గెలిచిన వాడు ఒక ఓటుతో గెలిచినట్టే అంటారు కదా. దానికి మనం చెప్పలేం అది. అంతేగాని ఏది ఏమైనా అందరి జాతకాలు బాగానే ఉంటాయి. వాళ్ళు నడుచుకునేటువంటి విధానము కానీ ప్రజల మన్ననలు పొందాలి అనుకోవడంలో తప్పులేదు. ఒకరోజు ఓ రకంగా పొందుతుంటారు అంతే. దానికి ఏమో మీరు అన్నట్లుగా ప్రజలు కొంతమంది ఇష్టంతో వేయచ్చు, కొంతమంది భయంతో వేయచ్చు, కొంతమంది ఫ్యూచర్ మీద అవగాహనతో వేయచ్చు. ఎవరు ఎలా వేసినా సరే ఫైనల్గా ప్రజా తీర్పు అనేది చూడాల్సిందే. ఏదో ఒక పార్టీ కావచ్చు, నెక్స్ట్ ఎవరు గెలిస్తే వాళ్ళు అధికారంలోకి వచ్చేటువంటి పరిస్థితి. కానీ గతంలో చూసాము 2019లో వైసీపీకి 151 సీట్లు వస్తే ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీలు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, ఈవీఎంల మీద కొన్ని కామెంట్లు చేశారు. ఈనాడు అదే ప్రజలు అదే కూటమికి 164 సీట్లు ఇస్తే ఈనాడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వీళ్ళు ఈవీఎంల మీద కామెంట్లు చేస్తున్నారు. అంటే ఏంటంటే అసలు ఈ కామెంట్లను ఎలా చూడాలంటారు? ఎవరు ఓడిపోతే వాళ్ళకి ఈవీఎంల మీద డౌట్ వస్తుందా? ప్రజల యొక్క తీర్పు అనేది కరెక్ట్గా కాదంటారా? రకరకాలుగా వస్తున్నటువంటి వార్తలకు సంబంధించి ఏం చెప్తారు గురుజీ?
నిజాయితీగా మాట్లాడాలి అంటే చిత్తశుద్ధి ఉండాలి. గతంలో మనం మాట్లాడినాము. ఇప్పుడు మనం ప్రభుత్వాల్లో ఉన్నప్పుడు మామూలుగా స్లిప్లు వేసి పెడితే అయిపోయింది కదా, మళ్ళీ నెక్స్ట్కు చట్టాలు మార్చే అధికారం ఉన్నప్పుడు మారిస్తే అయిపోయింది కదా. మనం ఒకటి గతంలో కరెక్ట్ కాదు అనుకున్నప్పుడు కరెక్ట్ ఏదో ఇప్పుడు చేస్తే అయిపోయింది, అది చేస్తే అయిపోయాయి కదా. ఓకే, సహజంగా వచ్చి ఓటేసి మడిచి దాంట్లో వేసేస్తాడు కదా, నొక్కడం ఎందుకు అంటే టెక్నాలజీ వస్తూ ఉన్నప్పుడు ఎవరైనా ఈరోజు టెక్నాలజీ వాడుకుందామని చూస్తారు, సహజం అది, మానవుడి యొక్క నైజం, అంతే, ఏం లేదు దానికి. మనం ఏసీ ఉంది, స్విచ్ అక్కడ ఉండగానే ఇక్కడ రిమోట్ నొక్కుతున్నాము, అక్కడ వేసుకొని చేసి అదంతా ఎందుకులే అనేటువంటి ధోరణితో కదా ఫోన్లోనే పెట్టుకునేసి ఏదో చప్పట్లు కొడితే లైట్లు రావడము, ఆరిపోవడము, ఏవేవో వస్తున్నాయి. రోజులు ఆధునికంగా టెక్నాలజీ పెరుగుతూ ఉన్నప్పుడు తొందరగా జనాభా శాతం కూడా ఎక్కువ అవుతున్నప్పుడు ఒకటి చించి మడిచి వేసి చెంది ఇదంతా ఆలస్యం అవుతుంది అనే దానికి అలా నొక్కితే పడిపోతుంది కదా, నొక్కి వెంటనే వచ్చేయచ్చు అనేటువంటి ధోరణితో పెట్టారు. అది తప్పుంది అంటే దానికి సంబంధించినటువంటి నైపుణ్యం కలిగినటువంటి వాళ్ళు ఉంటారు, వాళ్ళతో ఒకసారి తేల్చుకోవచ్చు. ఏదైనా తప్పు ఉందంటే తప్పు ఉందని దాన్ని మార్చవచ్చు, తప్పు లేకుండా మళ్ళీ బాగుండేట్టుగా చేసుకోవచ్చు. ఎవరైనా ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామికంగానే చట్టబద్ధంగా న్యాయబద్ధంగా గెలవాలి అనేటువంటి భావనతోనే చూడాలి. ఇవన్నీ ఏదో అంటూ ఉంటారు ఓడిపోయినప్పుడు, ఒక మాట ఏదో మేము చేశాము, ప్రజలకు పరిపూర్ణంగా మేము న్యాయం చేసినాము అనుకునేటువంటి భావనలో వీళ్ళు ఓడిపోయినామంటే ఎందుకు ఓడిపోయినాము అని అనుకుంటుంటారు. మనము చేసింది ఎంత మాత్రం వాళ్ళకు అందింది. ఇప్పుడు నేను భోజనం పెట్టింది వాస్తవం, ఒకటి నీకే భోజనం పెట్టాను, భోజనం పెట్టిన తర్వాత నువ్వు తిన్నావు, నేను పెట్టినానని నాకు తెలుసు, నువ్వు తిన్నావని నాకు తెలుసు, అయితే నీకు అందులో ఏదో రుచించలే, నువ్వు నాకు ఆ మాట పెట్టినాడు కదా భోజనం ఎందుకులే అనడం అని అనకుండా ఉన్నావు, బయటికి అనలే. భోజనం పెట్టిన వాడిని కాదంటే ఏం బాగుంటుందిలే అని అనలేదు. పక్కన ఎక్కడో పోయినప్పుడు మళ్ళీ ఇంకో ప్రసాదం తీసుకొని తిన్నావు, అది రుచిగా ఉంది, నువ్వు తిన్నావు, కొంచెం నేను ఇంత పెట్టినా నీకు నచ్చలేదు, ఇందులో నీకు రుచి లేదు, నీకు ఆ ప్రసాదంలో రుచి దొరికింది, దానికి తృప్తి పడినావు, నేను పెట్టింది వాస్తవమే, మరి దీనికి సమాధానం ఏముంది? అందుకే కదా పొరిగింటి పుల్లకూర, అదే పొరిగింటి దాంట్లో నేను దైవ ప్రసాదము అన్నా. జనరల్ గా సామెత గురించి చెప్తున్నా. నేనేమంటున్నా అంటే నీకు అది నచ్చింది, రుచి దొరికిందప్ప, నీకు చిన్న కొట్టులోనే కానలేదు, పోనీ దేవాలయంలో వద్దు, ఒక పప్పు నుండి చాక్లెట్ తిన్నావు, నీకు అది రుచి వచ్చింది, నీకు ఇంత భోజనం రుచించలేదు, నేనైతే భోజనం పెట్టింది వాస్తవం, నీకు నచ్చినప్పుడు నేనేం చేస్తా? అంతే కదా. నీకు అదే మంచిదని నువ్వు అనుకున్నప్పుడు మనం ఏం చేయగలుగుతాం? నేను పెట్టినా నీకు ఎందుకు నచ్చలేదు అంటే నీకు నచ్చలేదు అంతే, ఇక నచ్చలేదు అంతే, దానికి ఎందుకు నచ్చలేదు అండి, దానికి ఏం మాట్లాడేదానికి ఉండదు. నేను పెట్టినా కదా అంటే పెట్టింది వాస్తవమే, నువ్వు తినింది వాస్తవమే, నచ్చనప్పుడు ఏం చేస్తాము? ప్రజలకు నచ్చనప్పుడు మనం ఏం చేయలేం కదా. సేమ్ ఇలాంటి మాటలే జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయిన తర్వాత మాట్లాడారు. నేను అదే చెప్తున్నాను, దానికి అన్వయించే చెప్తున్నాను. నచ్చలేదు, చేసినాడు అంటే చేసినాడు నిజమే, వాళ్ళకు నచ్చలేదు ప్రజలకు, ప్రజలే కదా వేయాల్సింది ఓట్లు, వాళ్ళకు నచ్చని పనులు చేసినప్పుడు మనం ఏం చేస్తాము? కాబట్టి నచ్చిన పని ఏమిటో చెయ్యాలి అంటున్నా నేను. నచ్చిన చాక్లెటే పంచు, ఇంత భోజనం ఎందుకు? ఇప్పుడు నీకు నచ్చింది నేను చెప్పాలా, నీకు నచ్చదని నేను చెప్తే ఏం లాభం? అంతే కదా. నీకేది కడుపు నిండుతో అది నేను పెట్టాలి, నీ సాటిస్ఫాక్షన్ ముఖ్యం నాకు. నేను నీకు అనుకూలముగా ఉండాలి, మళ్ళీ నువ్వు నన్ను పిలవాలి ఇంకోసారి అంటే, ఇంకోసారి పిలిస్తే నీకు నచ్చినవని కాదు, అందరికీ ఆమోదయోగ్యమైనటువంటిది నేను చేయాలి. అంతే కదా. నా సొంతం నేను ఏది బుద్ధి పుడితే చేయడానికి లేదు కదా. నీకు నచ్చింది, ప్రజానీకానికి నచ్చింది, ఎవరైనా ఏ సంఘంలో ఏ వ్యవస్థలో ఉండేటువంటి వాళ్ళైనా ప్రజల అభీష్టం మేరకే మనము ముందుకు వెళ్ళాలి. వాళ్లకు నచ్చనప్పుడు ఇది కాకూడదు. అంటే 40% మందికి మాత్రమే మనం నచ్చినాము, మిగతా 60% మందికి మనం నచ్చలేదని కదా దాని అర్థం. అంతే కదా. అంతే కదా దాని అర్థం, అంతే కదా. నాకు 40% వచ్చినాయని మనం అనుకుంటున్నాము, కానీ
మిగతా 60% మందికి మనం ఎందుకు నచ్చలేదు అనేటువంటి ఆలోచనలు ఎందుకు చేయాలి, ఎందుకు చేయకూడదు? వాళ్ళకు నచ్చే విధంగా ఏం చేయాలనేటువంటి దాని మీద కదా ముందుకు పోవాలి. నాయకులు అనేటువంటి వాళ్ళు ఎప్పుడూ కూడా అందరూ మనకు నచ్చిన వాళ్ళే ఉండాలని రూల్ లేదు. నచ్చని వాళ్ళను కూడా మనం మెప్పించుకునేటువంటి విధానముగా ముందుకు ఎలా వెళ్ళాలి అనేటువంటి ఆలోచన దృక్పథంతో ముందుకు వెళితే ఎవరైనా చరిత్రలో నిలబడిపోతారు. అంతే, దానికి ఇంకా రెండో మాటలు. సో ఇక్కడ ప్రజలు క్లారిటీగా ఉన్నారా, నాయకులు క్లారిటీగా ఉన్నారంటే ఏం చెప్తారు మీరు? ప్రజలు ఎప్పుడు క్లారిటీగా ఉంటారు. నాయకులే కొంచెం తొట్టుపాటుతనంతో అటు ఇటు అనుకుంటుంటారు. ప్రజలకు వాళ్ళకు తెలుసు ఏం కావాలనేది. ప్రజలు చాలా తెలివైన వాళ్ళు. నేనేం చెప్పాను, ఒక దేవాలయము అభివృద్ధిలోకి రావాలి అంటే కూడా భగవంతుడు ఏమొచ్చి నాకు నమస్కారం చేయని అడగడు. కానీ ప్రజలు అక్కడికి వెళ్ళినప్పుడు రాతి విగ్రహముగా ఉండేటువంటి దేవుడైనా కూడా వాళ్ళను కరుణిస్తున్నాడు ఏదో రకంగా. ఈ పంచభూతాలలో ఉండేటువంటి దీని ప్రకారముగా కొన్ని నాకు అక్కడికి పోతే సెంటిమెంట్ నాకు మేలు జరుగుతుంది అనేటువంటి భావన వాళ్ళ మనసుకు క్రియేట్ చేయగలగాలి. ఆ పూజారి దానికి అనుసంధానకర్తగా ఉండాలి అలా కలగడానికి. అలా చేస్తే ఒక దేవాలయం అభివృద్ధి చెందుతుంది. లేకపోతే ఇంత నేలమాళికలు ఇవన్నీ దేవాలయాలకు రావు కదా, ఎందుకు వస్తాయి? ఊరూరికినే వచ్చి ఇచ్చిపోరు కదా, ఎందుకు ఇస్తారు? ఏదో ఒక ఇది జరిగితే గానీ ఇవ్వరు. అట్లా అంతమంది మెచ్చాలి అంటే ఎక్కడైనా ప్రజలే. దేవుడికి, దేవాలయానికైనా, రాజకీయ నాయకులకైనా, ఎవరికైనా, ఒక సినిమాకైనా, సినిమా రంగంకైనా, ఒక వ్యాపార సంస్థకైనా, ఒక కొట్టుకు వెళ్ళాలి, బట్టల కొట్టుకు పోవాలంటే కూడా వీళ్ళు మనకు జెన్యున్గా ఇస్తారబ్బా, ఇక్కడ నాణ్యత బాగుంటుంది అనుకుంటేనే పోగలుగుతాడు, కానీ ఆ బట్టల కొట్టుకు పోలేడు. ఓ బంగారు షాపుకైనా ఇక్కడ మోసం జరగదు, మనకు మంచి బంగారు ఇస్తారు, 10 రూపాయలు మనం ఖర్చు పెట్టుకున్నా స్వచ్ఛమైనటువంటి బంగారు ఉంటుంది అనుకుంటేనే బంగారు షాపుకు వెళ్తాడు. కానీ లేకపోతే లక్షలాది మంది ఉంటారు, పోరు కదా. ఒక కొన్ని సంస్థలే బాగుపడుతున్నాయి. ఎందుకు కారణం అంటే ఆ పేరు బ్రాండ్ పడిపోవాలి. పడిపోతేనే అది అవుతుంది, అంతే. అది దేనికైనా, ఏ వ్యవస్థలో అయినా ఉంటుంది. సో ఫైనల్లీ రాబోయే 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో ఎలా ఉండబోతుంది రాష్ట్రం? నేను అనుకుంటాను మనకు ఎవరి మీద వ్యతిరేకత ఏమీ ఉండదు. కానీ కాకపోతే చంద్రబాబు నాయుడు గారు కొంచెం ఈసారి గతంలో కొంచెం సరే చూద్దాములే అనుకున్నంత ఇదిగా ఉండదు. యుద్ధ ప్రాతిపదికన దాన్ని డెవలప్ చేస్తారు. పర్మనెంట్ బిల్డింగ్స్ స్ట్రక్చర్ ఏమేమి ఒక రూపుకు తీసుకొస్తారు. తీసుకొచ్చి దాన్ని ఒక ఉన్నతమైనటువంటి దిశకు తీసుకెళ్ళాలి అనేటువంటి భావన. ఇంతవరకు రాజధాని అనేటువంటిది లేకుండా తలకాయ లేని మొండెములాగా ఉండటం అనేటువంటిది ఎంతకాలమని. ఇదిగో తలకాయ, ఫలానా తలకాయ, ఇది బాగుంది బాగా తర్వాత సంగతి. అది ఇంకా ఎలాగైనా సరే దాన్ని తలకాయ పెట్టి దానికి ఒక పద్ధతి అని ఏర్పాటు చేసి ఇదిగో తలమానికముగా ఉంది అని చూపించాల్సినటువంటి బాధ్యత ఇప్పుడున్న ప్రభుత్వం మీద కొన్ని సవాళ్లు ఉంటాయి. ఎందుకంటే డబ్బు, మరి ప్రజలకు ఇచ్చేటువంటి ఇది, ప్రజానీకాన్ని ఒక తట్టు కాపాడుకోవడము అన్నీ ఉంటాయి. కేంద్రం కూడా బాగా సహకరిస్తుంది ఈసారి అనేటువంటి ఇది ఉన్నది. ఎందుకంటే అక్కడ కూడా 3వసారి రావటం కదా, 3వసారి రావటం అనేటువంటిది అక్కడ యోగము. చంద్రబాబు నాయుడు గారు 4వసారి కావడం అనేటువంటిది కూడా యోగమే. ఈ అవకాశాన్ని ఇప్పుడు కాకపోతే నాయకులు చరిత్రలో నిలబడిపోయేట్టుగా చేయడానికి ఇంకా మళ్ళీ అవకాశాలు వస్తాయనుకోవడం చాలా తప్పు. కాబట్టి వచ్చిన అవకాశాన్ని ఏ వ్యక్తి అయినా జారవిడుచుకోకుండా జాగ్రత్తగా దాన్ని మహాద్భుతముగా తయారు చేసి ప్రజలకు అందించాల్సినటువంటి బాధ్యత పాలకుల మీద ఉంటుంది. బాగా చేస్తారని మనం ఆశించాలి. పవన్ కళ్యాణ్ గారు మహా తెల్ల పేపర్ ఎలానో ఆయన మనస్సు స్వచ్ఛముగా ప్రజల నుంచి ఆశించి ఆయన రాజకీయాల్లోకి పోలేదు. ఎందుకంటే డబ్బే కావాలనుకుంటే ఆయన సినిమా చేస్తే డబ్బు వస్తుంది కదా, డబ్బు మీద ఆశున్న వ్యక్తి కాదు. ఆయన ఉండడానికి ఒక ఇల్లు ఉంది చాలు, అంతకంటే ఏం కావాలా అని ఒక పద్ధతి, ఉన్నంతలో తృప్తి కలిగినటువంటి జీవితం పవన్ కళ్యాణ్ గారిది. ఆదర్శంగా తీసుకొని ఆయన ఒక నిజానికి నాకు తెలిసినంత వరకు మనం ఎప్పుడో పేర్లు విన్నాం. లాల్ బహదూర్ శాస్త్రి గారు సైకిల్లో వెళ్ళారు అని మనం ఏదో కొంచెం ఆ పెట్రోల్ కూడా ఏదో కొడుకు వాడితే కారు దానికి ఎంత అయిందో చెప్పండి ఇస్తాను అన్నాడు అని. అలాంటి నాయకుడు పవన్ కళ్యాణ్ గారని నా భావన. పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి అలా ఉంటే
ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వంలో ఆయన కూడా వన్ ఆఫ్ ద కీ రోల్. దేశంలో చూసుకుంటే కూడా అక్కడ కూడా పార్లమెంటు సెషన్స్ రాబోతూ ఉన్నాయి. బడ్జెట్ దాదాపుగా 8 నెలల కోసం నిర్మలా సీతారామన్ గారు మరొకసారి బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. ఈ సెషన్లో నిన్న జరిగినటువంటి అఖిలపక్షానికి సంబంధించి చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి కావచ్చు, బీహార్కి సంబంధించి కావచ్చు, మరొక రాష్ట్రానికి సంబంధించి కూడా కావచ్చు, 3 రాష్ట్రాలు కూడా మాకు ప్రత్యేక హోదా కావాలి అనేటువంటిది నినాదాలు వినిపించినటువంటి పరిస్థితి చూసాము. బీహార్ చూసుకుంటే అట్లీస్ట్ మాకు ప్రత్యేక హోదా లేకపోయినా ప్రత్యేక ప్యాకేజ్ అయినా సరే మాకు కేటాయించండి అనేటువంటిది వాళ్ళు 2 ప్రపోజల్స్ పెట్టిన పరిస్థితి కూడా చూసుకున్నాము. ఇప్పుడు కేంద్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇచ్చే పరిస్థితిలో ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా తెచ్చుకునే పరిస్థితుల్లో దాంతో భాగస్వామి అయింది కాబట్టి ఈసారి ప్రత్యేక హోదా వచ్చే అవకాశం ఉందా, అసలు అది ఎంతవరకు సజీవంగా ఉంది అంటే ఏం చెప్తారు గురుగారు? ప్రత్యేక హోదా అంశము అనేటువంటిది మనం ఊరికి అనుకుంటున్నాము, కానీ కేంద్రం ఎప్పుడో దాన్ని ప్రత్యేక హోదా అనేటువంటిది ఎప్పుడో ఇదయింది, అది చెప్పేశారు వాళ్ళు. అయితే ఇప్పుడు మనం ఒకటి మర్చిపోకూడదు, ఇక్కడ కూటమి ప్రభుత్వమే ఉండేది, పైన కూడా కూటమి ప్రభుత్వమే ఉండేది గతంలో. మాకు తెలిసినంత వరకు ఈసారి ఆంధ్రప్రదేశ్కు బాగా సహకరిస్తారు పైన ప్రభుత్వము, కేంద్రంలో ఉండేటువంటి పెద్దలు అనేది ఉన్నది. ఎందుకంటే మోడీ గారు కూడా చిత్తశుద్ధిగా ఆయన వరకు ఆయన కుటుంబము అనేటువంటిది, ఆయన కుటుంబమే దేశమే కుటుంబము అనేటువంటి భావనతో చేస్తున్నారు. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ వయస్సులో కుటుంబాన్ని సైతం బాగా ఇది చేసుకుని కేవలం ప్రజల కోసము అనేటువంటి భావనతో, నిజానికి ఈ వయసులో ఆయనకు రాజకీయాలు ఏముంటాయండి, చేసినంతకాలం చేసినా చాలు అని ఉండొచ్చు, కానీ రాష్ట్ర ప్రజానీకం కోసము అనేటువంటి భావనతో ఇంకొకసారి ఏదో చేసి ఒక రూట్కు తీసుకురావాలి అనేటువంటి తపనతో వచ్చాడని భావిస్తున్నాం. అంతే జెన్యూన్గా పవన్ కళ్యాణ్ గారు, నాకు తెలిసినంత వరకు నాకేమీ వ్యక్తిగత పరిచయాలు లేవు పవన్ కళ్యాణ్ గారితోనూ వాళ్ళతో. రేపు అన్ని రాష్ట్రాలలోనూ దేశము గర్వించదగ్గ వ్యక్తిగా పవన్ కళ్యాణ్ గారు నిలబడిపోతారు. ఆయన పాలన అలా ఉంటుంది అని నా భావన. ఓకే, నేను ఆయన జాతకం చూసి చెప్తున్నాను. చాలా మనసరి, మనస్సులో ఒకటి దృఢంగా అనుకున్నాడు అంటే చాలా ముందుకు వెళతాడు మొండిగా. అంతే క్షమాగుణము కూడా ఉంటుంది. ఎంత ఆవేశం ఉంటుందో అంత వెంటనే క్షమించేటువంటి గుణము కూడా ఉంటుంది. ఆ సన్నివేశం దాటిపోతే ఎంతటి వాడిని కానీ అవసరం లేదంట. ఓకే, ఒక రకంగా బోళా శంకరుడు మాదిరిగా అభయం ఇస్తాడు. ఏమైనా ఇట్లా ఇచ్చినావే అంటే సరే అయిపోయింది కదా అనేటువంటి తత్వంతో ఊరుకుంటాడు. ఆదర్శవంతంగా ప్రజానీకం చాలామంది యువత భవిష్యత్తులో మాకు పవన్ కళ్యాణ్ గారు అనేటువంటి ఒక నాయకుడు ఉన్నాడు అని ధైర్యముగా హృదయం మీద ఇది వేసుకుని రేపు యువత నమ్ముకొని నడిచేటువంటి ఒక మహాద్భుతమైనటువంటి వ్యవస్థగా నేను చెబుతున్నాను కదా. గతంలో లాల్ బహదూర్ శాస్త్రి గారు లాంటి వాళ్ళు మనం చరిత్రలో నిలబడిపోయినట్టుగా అలా నిలబడిపోయేటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తిగా మారతారు ఈయన. కాబట్టి ఖచ్చితంగా ప్రజలకు మేలు చేసేటువంటి విధానముగానే వీళ్ళ యొక్క ఇది ఉంటుంది, ఉంటారు. కొంచెం తట్టుకోవడం కష్టమే పవన్ కళ్యాణ్ గారి ప్రభంజనాన్ని. అది ఎవరైనా, ఇది ఒకరు అనేటువంటిది కాదు, కానీ ఆయన నిజాయితీ పోకడ, ఆయన వేసే అడుగు ధైర్యంగా ముందుకు వేయటము, ఒకసారి వేసిన తర్వాత వెనక్కు తీసుకునేటువంటి ఇది లేకుండా ఉండటము. కనుక ప్రత్యేక హోదా అనేటువంటిది కాకుండా కేవలము రావాల్సినటువంటి నిధుల మూలకంగా తీసుకుని అభివృద్ధి చేయటంలోనే భాగంగా ముందుకు వెళ్తారని మనం ఆశించాలి. అయితే జనరల్గా జూలై మంత్లో చూసుకుంటే గ్రహాలు మారుతున్నాయి అనేటువంటిది కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఈ మారినటువంటి గ్రహాల ప్రభావం ఏ ఏ రంగాల మీద ఉంటుంది, ముఖ్యంగా రాజకీయ రంగానికి సంబంధించి ఎలా ఉంటుందంటే ఏం చెప్తారు గురుగారు? ఏం లేదు, జూలై 13వ తారీఖు నుండి ఆగస్టు 29 వరకు, అంటే ఆల్మోస్ట్ ఆల్ ఎండింగ్ వరకు కుజ గురువులు ఇద్దరు వృషభంలో ఉన్నారు. కుజుడు వచ్చినాడు, కలిసినాడు గురువుతో.
గురువు గతంలో మేలోనే వచ్చాడు, మే 1వ తారీఖు వచ్చాడు. జూన్ లేదు, జూలైలో కుజుడు కలిశాడు. కుజుడు కలయిక వలన ఏమిటి అంటే, కుజుడు ఇప్పుడు ఈ భూముల మీద వ్యవహారాలు తేల్చటము, అన్యాక్రాంతమైనటువంటి భూములన్నింటినీ కూడా ఒకచోట, భూకారకుడు కదా, అంతే కదా, అలాగే ధనకారకుడు కదా, ధనము కూడా తెచ్చుకోవటము, ప్రభుత్వాలు డబ్బులు సంపాదించుకోవటము, అభివృద్ధి, కొన్ని చోట్ల ఆకస్మికముగా ఏవో కొన్ని అగ్నికీలలు రేగటము, అంతేకాకుండా కోపానికి గురి కావటము, కొంతమంది విజృంభించి ఏదో కోపము అది ఇది తెచ్చుకోవటము, ఇలా కొన్ని ఏదో ఆవేశంతో మాట్లాడటము, ఇవన్నీ కూడా ఉంటాయి చిన్న చిన్నవి రాజకీయ పరంగా. కానీ ఎక్కువ శాతము కుజుడు వచ్చాడు కాబట్టి ఎక్కువ శాతము పరిశ్రమలు వాటి మీద ఇవన్నీ కూడా కుజుడి ప్రభావంతో ఖచ్చితంగా చాలామంది పరిశ్రమలు రావటము కానీ, ముఖ్యమైనటువంటివి ధనము అనుకూలించటము కానీ ప్రభుత్వానికి, ఇలాంటివన్నీ జరుగుతాయి కుజుడి యొక్క ప్రభావం వల్లనే. గురువు అనుగ్రహము, గురువు ఎప్పుడూ కూడా యోగాన్ని ఇచ్చేటువంటి వాడు. ఇవి చేస్తూ ఉండేటువంటి దానికి అడ్డము పడకుండా గురువు యోగిస్తాడు. ఈ ప్రభుత్వానికి గురు కుజులు ఇద్దరూ కూడా యోగించేదానికి సిద్ధంగా ఉన్నారు. ఖచ్చితంగా డబ్బులు వస్తాయి, అభివృద్ధి చెందుతాయి, భూములు, బిల్డింగులు, వ్యవహారాలు ఇవన్నీ కూడా నడుస్తాయి. ఇప్పుడు ఈ ఆగస్టులోనే కొన్ని ముఖ్యమైనటువంటి నిర్ణయాలు కూడా తీసుకోవచ్చు, పరిశ్రమల పరంగా, వాటి పరంగా, దీని పరంగా కూడా అంతా తీసుకుంటారు. ఆలయాలు ఇప్పుడు గురువు ఉన్నాడు కాబట్టే కదా ఆలయాలు ఇవన్నీ ధనము అదంతా కూడా, మన దేవాలయంలో ధనం తీయటం ఏమిటి, ఎప్పటి నుంచో ఉండేటువంటివన్నీ చూడడం ఏమిటి, ఇవన్నీ జరుగుతున్నాయి కదా. దైవానుగ్రహమే కదా, గురువు అనుగ్రహం కదా. మరి ఆ అనుగ్రహం అనేటువంటిది పరిపూర్ణంగా ఉండబోతున్నది కొత్త ప్రభుత్వానికి అనేది సుస్పష్టంగా తెలుస్తూ ఉన్నది ఇక్కడ. అంతే. అంటే భూ సమస్యలన్నీ కూడా నెరవేరిపోతాయి అంటే రియల్ ఎస్టేట్ కూడా బాగా పుంజుకుంటుంది అంటారా ఈ యొక్క గ్రహాల స్థితిని బట్టి? నేను రియల్ ఎస్టేట్ సంగతి అని మాట్లాడడం, రియల్ ఎస్టేట్ వ్యాపారం, వ్యాపారానికి అధిపతి బుధుడు. నేను చెప్తుండేది గురు కుజుల యొక్క కలయిక వలన అన్యాక్రాంతమైనటువంటి భూములను వెలికిబుచ్చడం. ఇప్పుడు లోపల ఉండేటువంటి ధనాన్ని బయటికి, ఇన్నాళ్ళు ఉన్నధనమే కదా, ఉన్నధనాన్ని ఏముందో తెలియదు. అలాగే భూములు అన్యాక్రాంతమైనటువంటివి ఏమేమైనాయి ఏమిటి అనేటువంటివి వెలుగు చూసేదానికి వస్తాయి. అవి గురువు అనేటువంటిది ఎప్పుడంటే దేవాలయానికి సంబంధించినటువంటి భూములు కావచ్చు, వ్యక్తులకు సంబంధించినటువంటి భూములు కావచ్చు. కుజుడు కదా ఆధిపత్యం, కుజుడు భూకారకుడు కదా, ధనకారకుడు కదా, విత్తం ఐశ్వర్యకారకుడు కదా, వాక్కు కారకుడు కదా, వాక్కు కూడా ఉంది కదా, వాక్కు, విత్తం, కుటుంబం, ఇన్ని చెప్తున్నాం. ఇవన్నీ చెప్తున్నాం. కుజుడు యొక్క ప్రభావము వలన ఏవో ఇంకా అవైనా ఇవైనా అన్యాక్రాంతమైన ఇట్లయినా ఎట్లయినా అన్ని బయటికి తీయడము చేయడము, భూముల వలన పెద్దగా ఒక విజృంభణ కలగటము, ఇవన్నీ కూడా వస్తాయి. ధనము వస్తుంది, కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తుంది. అంతేకాకుండా కొంతమంది పరిశ్రమలకు భూములు కేటాయించడం కానీ చేయటము కానీ ఇట్లాంటివి ఏవో జరగవచ్చును. ఇలాంటివన్నీ జరిగేదానికి అవకాశం. అభివృద్ధి, ఏదైనా రాష్ట్రానికి సంపద అభివృద్ధి అనేటువంటి దాని మీద ముందుకొస్తుంది ఆగస్టు నెలంతా కూడా, కుజ గురువులు కలిసి ఉండేటువంటి దానివల్ల. పరిశ్రమలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది అనుకున్నప్పుడు ఈ అవకాశాన్ని అందిపుచ్చుకునేటువంటి పరిస్థితి గవర్నమెంట్ వైపు నుంచి కూడా ఉందా? ఇక్కడ కూడా గ్రహాలు మళ్ళీ వీళ్ళకి పనిచేయాలా? లేదు, ఖచ్చితంగా అందిపుచ్చుకుంటారు, చేస్తారు. ప్రభుత్వం గవర్నమెంట్ అనుకూలంగానే ఉంటుంది, చేస్తారు. అందులో సందేహం ఏమీ లేదు. ఎందుకంటే జాతకాన్ని బట్టే కదా మేము చూడాలి. మేము రాజకీయ నాయకులం కాదు కదా. ఇప్పుడు లేదు వీళ్ళు ఇట్లా చేస్తారు అట్లా చేస్తారని చెప్పడానికి. ఇప్పుడు కుజ గురువుల యొక్క ప్రామాణికాన్ని పట్టుకొని చంద్రబాబు నాయుడు గారి జాతకంలో ఏముంది అని, పవన్ కళ్యాణ్ గారి జాతకంలో ఏముంటుంది, ఎలా అందిపుచ్చుకుంటారు అనేటువంటి ధోరణి. మీరు అన్నారు ఇప్పుడు అవకాశము దాని ప్రకారముగా అయితే స్పెషల్ స్టేటస్ అనేటువంటి దానికంటే కూడా డబ్బు తీసుకొచ్చుకుంటారు. డబ్బు తెచ్చి, ఎందుకంటే రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించడానికి అసలు అక్కడ కూడా ఎన్డీఏ భాగస్వామ్యం కదండి. అవును. నరేంద్ర మోడీ గారు అభివృద్ధి చేయాల్సినటువంటి బాధ్యత ఆయన తీసుకున్నట్టే ఒక రకంగా. ఎన్డీఏ ప్రభుత్వం కలిసి చేస్తున్నారు అన్నప్పుడు ఇది కేవలం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మాత్రమే సంబంధించింది అనడానికి లేదు. నరేంద్ర మోడీ గారికి దేశానికి సంబంధించినటువంటిది. ఇక్కడ నేను పొత్తు పెట్టుకున్నాను అనడంలో ఆంతర్యమేమి? దీంట్లో అభివృద్ధిలో నా భాగం ఉంది అని.
మేజర్ భాగం కేంద్రందే కదండి. ఓకే. మరి కాబట్టి దేశాన్ని అంతా ఎలా అయితే ఆ అభ్యున్నతి పదంలో నడిపించాల్సినటువంటి బాధ్యత ఉందో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కూడా నడిపిస్తాను అని ఆయన చెప్పగానే చెప్పినట్టే కదా ఆయన ఉన్నాడంటే. ఆ ప్రభుత్వం కలిసి చేస్తున్నారు, ఎన్డీఏ ప్రభుత్వమే కదా ఇక్కడ ఉంది, కాబట్టి ఖచ్చితంగా చేస్తారు అనేది ఇక్కడ తేడతెల్లమవుతుంది కదా, కనపడుతున్నది. అయితే ఇక్కడ చిన్న సందేహం గురుగారు, అటు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి చూసుకున్నా, ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి చూసుకున్నా, మరి కొద్ది రోజుల్లో ప్రభుత్వాలు పడిపోబోతున్నాయి, కొత్త ప్రభుత్వాలు మరలా స్థాపించబడతాయి అనేటువంటి కామెంట్లు చాలా బలంగా వినిపిస్తూ ఉన్నాయి. రకరకాలుగా సోషల్ మీడియా వేదికల ద్వారా ఈ కామెంట్లు స్ప్రెడ్ అవుతూ ఉన్నాయి. అసలు ఈ కామెంట్లకి బలం ఉందంటారా? ఇవన్నీ కామెంట్లుగానే చూడాలంటారా? అసలు ఎందుకు ఇటువంటి కామెంట్లు పుట్టాయి అంటే ఏం చెప్తారు గురుగారు? కామెంట్లు అనేటువంటివి సహజము. ఇప్పుడు ప్రతిపక్షాలు ఏమీ అనకుండా ఉంటే, ఊరికనే ఉంటే అయిపోయింది అని ఇంకో రకంగా మాట్లాడతారు అని. ఇప్పుడు ఓడినంత మాత్రాన ఓడిన వాళ్ళు ఎవరు ఇదైనటువంటి వాళ్ళు కాదు, గెలిచినాము కదా అని వీళ్ళు ఎలా బుద్ధి పుడితే అలా ప్రవర్తించడం కరెక్ట్ కాదు. ఒకటి ఉండొచ్చు వాళ్లకు ఎంతో కొంత, ఇప్పుడు ఎన్నో ఏండ్ల నుంచి ఉండేటువంటి వాళ్ళు ఉన్నారు దీనిలలో. ఒక రకంగా కాంగ్రెస్ పార్టీ ఎప్పటి నుంచో ఉండేటు వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయి, కానీ అయితే ఏదో అవుతుంది, పడిపోతుంది, చేస్తుంది అనేటువంటిది ఎప్పుడూ కూడా ఇవన్నీ అంటూ ఉంటారు. కానీ నాకు తెలిసినంత వరకు ఏమంత పెద్ద డోకా ఏం లేదు. 5 ఏళ్ళు ఖచ్చితంగా అక్కడ నడుపుతారు. ప్రజలు ఇచ్చిన మ్యాండేటరీ కామెంట్ల ద్వారానో లేదా ఎవరో ఏదో చేస్తే కూలిపోవటానికి కాదు కదా. ప్రజలు 5 ఏళ్ళుగా తీర్పిచ్చారు, 5 ఏళ్ళు నడవాలి కదా గవర్నమెంట్. ఇప్పుడు ఖచ్చితంగా సమర్థుడు అనేటువంటి వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు పని మీద దృష్టి పెడతారు తప్ప ఇటువంటి దానిల మీద ఎక్కడా దృష్టి పెట్టరు. ఎప్పుడైనా కూడా ప్రజలకు కావాల్సింది ఏమిటి? పని కావాలి. వీరేం మాట్లాడుతున్నారు, వాళ్ళేం మాట్లాడుతున్నారు, సోషల్ మీడియాలో వీళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు. సోషల్ మీడియా కూడా ఇప్పుడు ఎవరి అభిప్రాయాలు వాళ్ళు చెప్తుంటారు, చెప్పొచ్చు, కానీ అందరూ అన్ని వింటారు అనుకోవడం తప్పు. ఓకే, ఏం లేదు. నాకు తెలిసినంత వరకు జాతక ప్రకారముగా ఎక్కడెక్కడ ఈ ప్రభుత్వాలు అక్కడ సజావుగా అవి పూర్తి చేసుకుంటాయి కాక. ఊరికే మనం ఏదో మాట్లాడాలి అంటే అయిపోయా, ఇప్పుడు ఇదైపోయింది అదైపోయింది అని ఒకరికి వంతబాడి తాళాలు కొట్టుకున్నట్టుగా కూర్చొని ఏదో మనం చెప్పాలి అంటే అట్లా కాదు కదా. ఉన్నది చెప్పాలి. ప్రభుత్వాలకు వచ్చిన ఢోకా ఏమీ లేదు. ప్రశాంతంగా ప్రజలు ఇచ్చినటువంటి మ్యాండేట్ ఇచ్చినటువంటి కాలము పూర్తి చేసుకుంటారు, అందులో సందేహం ఏమి లేదు. ఓకే, ఏం కాదు. సో ప్రతిపక్షాలు ఎలా కామెంట్ చేస్తున్నాయో అలా 5 సంవత్సరాలు కామెంట్లు చేసుకుంటూనే ఉండాలి. ఈ రోజు అది చేస్తారు, రేపు మళ్ళీ ఇంకో దాన్ని మాట్లాడతారు. వాళ్ళు ఇదొకటే మాట్లాడతారా? రేపు మళ్ళీ చేయలేదని మాట్లాడతారు. అది వాళ్ళకి వాళ్ళ ధర్మం వాళ్ళు చేస్తుంటారు పాపం. ఏదో ఇప్పుడు వీళ్ళు ఎక్కడా తప్పు చేయకుండా చేయాలి అనేటువంటి భావనతో వీళ్ళు చేస్తూ ఉంటారు. అదేదో వాళ్ళు నచ్చదు, ఇలా చేస్తే బాగుంటుంది, అలా చేస్తే బాగుంటుందని వాళ్ళు చెప్తుంటారు. నేను అనేది అదే, అభిప్రాయాలు ఉన్నప్పుడు ఎక్కడో చెప్పడం కాదు, మైకులు పట్టుకొని అసెంబ్లీలో కూర్చొని ప్రజలకు ఇగో మేముంటే ఇలా చేయాలనుకో, మీరేమన్నా చేయగలరా, మీరు వచ్చారు కాబట్టి మమ్మల్ని వద్దన్నారు, ఓకే మీరు చేయగలిగితే చూడండి అని సదభిప్రాయం కలిగినటువంటి ఇవి ఇస్తే ప్రజలు కూడా హర్షిస్తారు. వీళ్ళు చెబుతున్నారు కదా, రేపు పొద్దున మళ్ళీ వీళ్ళని ఎందుకు ఉందాము అనేటువంటి ఆలోచనలు వస్తాయి. ఇప్పుడు ఏమైందంటే ఎన్ని చెప్పినా మీరు చేసేది మంచిది కాదు, మేము మాత్రమే మంచి చేసినాము అనేటువంటి ధోరణితో ఉన్నప్పుడు ఎంతన్నా నువ్వు చేసింది తప్పు అంటే ప్రజలే కదా నిర్ణయించాల్సిందే లాస్ట్, ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అని. అంతే కదా. కాబట్టి వాళ్ళకే వదిలేయాలి మనం. మేము జాతక ప్రకారంగా చెబితే మీరు అడిగిన దానికి ఉన్న ప్రభుత్వాలు యథావిధిగా 5 ఏళ్లు పూర్తి చేసుకుంటారనేది శిలాశాసనం. ఇక రెండో మాట్లేదు దానికి ఉంటారు. ఓకే, సో ఒకసారి అమెరికా పాలిటిక్స్కి సంబంధించి చూసుకుంటే కూడా అమెరికాలో ఈసారి ట్రంప్ గెలుస్తాడని చెప్పి అక్కడ సర్వేలు చాలా గట్టిగానే చెబుతున్నాయి. ఈ సర్వేలు నిజమవుతాయా లేక ఏపీలో మాదిరిగా తారుమారు అవుతాయా అంటే ఏం చెప్తారు? అంటే మొన్న ట్రంప్ గారి మీద జరిగినటువంటి అటాక్ ఒకటి ఉంది కదా, దానికంటే ముందు వరకు కొంచెం అటు ఇటు ఉండినాయి. ఎప్పుడైతే ఇది జరిగిందో కొంచెం అటువైపు పాజిటివ్గా వెళ్ళేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ట్రంప్ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి నిజానికి. అంటే ఈ మధ్య ఇంకొకటి కూడా నినాదం ఒకటి చేసినాడు కదా, ఇదేదో వేరే దేశం వాళ్ళు ఎవరు వచ్చినా వాళ్ళకు ఇక్కడ అనుకూలంగా ఉండేటువంటి ఇది ఒకటి చేస్తాను అనేటువంటి మాట ఒకటి అన్నారు.
అన్నప్పుడు ఎక్కువ ప్రజానీకము అందరికీ ఆదర్శవంతముగా మేలుండేదేదో చూస్తారు కదా. కాబట్టి కొంచెం ట్రంపే వచ్చే అవకాశాలు ఉన్నాయనేటువంటిది నా భావన. వస్తాడు, ఆయనే రావచ్చు. సో అంటే జరిగిన సంఘటనే దానికి బలం చేకూర్చింది అంటారా? ఏదో ఒక సంఘటన ఎందుకు జరుగుతుంది అదొకటే ప్రామాణికం అనడానికి ఉండదు. నేను అందుకే ఇంకో మాట కూడా చెప్పా కదా, దానికంటే ముందు ఈ మాట మాట్లాడినాడు. అది జరిగిన తర్వాత మాట్లాడలేదు, ముందే ఈ మాట అన్నాడు. అన్నప్పుడు ప్రతి వాళ్ళు కొంచెం ఆలోచన చేస్తారు. సరే, దైవ సంకల్పం ఇది ఒకటి జరిగింది, అనూహ్యముగా జరిగినప్పుడు కొంచెం మరి ఏదైనా ఉంటుంది కదా. ఒక వ్యక్తి మీద దాడి చేయడం అనేది కరెక్ట్ కాదు. నచ్చకపోతే దించొచ్చు మన ఓటు ద్వారా, అంతే కదా. మనకు నచ్చలేదు, మనం దించుతాం. అంతేగాని ఆ వ్యక్తి మీదకి దాడికి పోవడం, ఇల్లును ధ్వంసం చేయడం, ఇంటి మీదకి పోవడం, అదంతా ఎందుకండి? అవసరమా? నీకు ఆ వ్యక్తి నచ్చలేదు, ఓటేసినాడు, నువ్వు ఓటుతో నీ స్వేచ్ఛ, ఎవరికైనా వేసుకోవచ్చు, అది నా ఇష్టం, నా ఓటు నా ఇష్టం, నేను ఎందుకు వేసినావు అనడానికి లేదు. నాకు బుద్ధి పుట్టిన వ్యక్తి నేను వేసుకుంటా, అది నా హక్కు. హక్కు ద్వారా మనము ప్రజానికి, నాకు 10 మంది నచ్చిన ఫ్రెండ్స్ ఉన్నారు, అరే నాకు ఇగో ఇట్లా అని విడమర్చి పలానా వ్యక్తికి వేద్దామని చెప్పుకొని మాట్లాడుకొని చేసుకోవచ్చు. ఇది ప్రభావితం చేసుకోవచ్చు, మన ఇష్టం అది. మనకి ఈ వ్యక్తి ఈ నాయకుడు కావాలని ఎన్నుకునే హక్కు ఉంటుంది. దాడి చేసి ఏమైంది? ఆ దాడి చేసిన వ్యక్తి ఏమైనాడు? ఆ కుటుంబం ఏమైంది? వాళ్ళ తల్లిదండ్రులకి ఎంత క్షోభ. నువ్వు ఏదో చేస్తావని అమెరికాకు పంపిస్తే ఇది చేయడానికే అంత దూరం పోవడానికి. ఇది కాకపోయినా భగవంతుడు ఏదో ఒక నాడు నిర్ణయం పెట్టుంటాడు పోవడం అనేది. నీవెందుకు చేతుల్లోకి తీసుకొని ఆ ప్రయత్నం చేయటం? నీవెవరు అంటే మనం ఒకటి చెప్తాం, రాసి పెట్టుంటుంది తన చేతుల్లో జరగాలి అని. అదే కదా మనం ఆలోచన జ్ఞానం అనేది అక్కడే ఉండాల్సింది. మరి బురద పూసుకోవాలని కూడా రాసి ఉంటుందని మనం అదే పనిగా పోయి బురదలో దిగుతామా? నాకు రాసి పెట్టింది, నేను బురదలో దిగినాను అంటే దిగేటప్పుడు ఇది బురద దిగకూడదు, పక్క జ్ఞానం అందుకే కదా ఇచ్చినాడు. అంతే కదా, భగవంతుడు మనకంటూ జ్ఞానం ఇచ్చినాడు. ఇచ్చి ఇది బురద, నేను దిగకూడదు, పక్కకు వెళ్ళాలి. కాదు, నాకు భగవంతుడు రాసి పెట్టాను, నేను బురదలో దిగుతాను, బురద పూసుకుంటే కడుక్కునేది నువ్వే కడుక్కోవాలి మళ్ళీ. అంతే కదా, ఎవరు చెప్పిన పని. అందుకని జ్ఞానం ఇచ్చినప్పుడు దాన్ని చూసి ఆలోచించింది. కాబట్టి కొంచెం అది ఆ ఇష్యూ జరగడం కూడా కొంచెం ప్రజల్లో ప్రభావితం ఉంటుంది కదా. ఉండదు, అయ్యో పాపం, ఎవరికైనా అట్లా జరగకూడదు. జరిగింది, జరగంగానే ధైర్యంగా నిలబడినాడు. మళ్ళీ అదొకటి, తను దాక్కొని ఏదో ఇది కాలేదు, అలా ఇలా ధైర్యంగా పరిగెత్తి పారిపోలేదు. అంటే అంత ధైర్యం, తన మీద అటాక్ జరిగినా కూడా ప్రజలకు నేను అండగా ఉంటాను అనేటువంటి భావన అక్కడ సూచనప్రాయంగా తెలియజేస్తున్నాడు కదా. అది కూడా ఆలోచన చేస్తారు కదా ప్రజలు. మరి అందుకని అన్ని చూస్తారు. కొంచెం ట్రంప్ ఇవన్నీ దీన్ని బట్టి అనే కాదు, కానీ ఆ ట్రంప్ ఆ పేరు ఆయన మరొక్కసారి అమెరికాకు అయ్యే అవకాశం ఉంది, ఎక్కువ శాతం ఉంది నా భావన, ఎక్కువ శాతం. ఫైనల్ గా ఏపీ రాజకీయాల ప్రభావం రాబో రోజుల్లో అంటే ఏం చెప్తారు గురించి? ఇప్పటివరకు చాలా విషయాలు మాట్లాడుకున్నాము. రాబోయేటువంటి ఆల్మోస్ట్ ఒక 1.5 month 2 months గడిచిపోయింది, ఇంకొక 58 నెలల కాలం ఎలా ఉండబోతుంది ఫైనల్? ప్రభుత్వము నాయకులను బట్టి చిత్తశుద్ధిగా ఎక్కువ సమయం తీసుకోకుండా చూద్దాంలే, ఇంకొక 5 ఏళ్ళు 10 ఏళ్ళు చూద్దాంలే, ఇంకొక 20 ఏళ్ళు చూద్దాంలే అనేటువంటి మాట కాకుండా యుద్ధ ప్రాతిపదికన ఒక రింగ్ రోడ్లు కావచ్చు, డెవలప్మెంట్ కావచ్చు, ఉపాధి కావచ్చు, ఆల్రెడీ ఉండేటువంటి పిల్లలకు ఉద్యోగాల విషయంలో కావచ్చు, పరిశ్రమలు ఎంత తొందరగా వస్తే అంత తొందరగా కొంతమందికి ఉద్యోగాలు ఏర్పడతాయి అనేటువంటి భావనతో కావచ్చు, ఇవన్నీ కూడా త్వరితగతిన రాజధానిని ఏర్పాటు చేయడంలో కూడా కావచ్చు, అన్నీ కొంచెం యుద్ధ ప్రాతిపదికన నాకు తెలిసినంత వరకు 3-3.5 సంవత్సరం లోపలనే ఒక రూటుకు తీసుకొస్తారు. ఈసారి మళ్ళీ ప్రజలు దీనికే పట్టం కట్టాలి అనేట్టుగా చేస్తారు అనేటువంటిది నేను దృఢంగా చెప్పగలుగుతా, వాళ్ళకున్న గ్రహస్థితుల ప్రకారంగా. ఇది మనం కోరుకుంటాం, ఏదైనా బాగా చేయాలని కోరుకుంటాం, అంతే.
థ్యాంక్ యూ గురుగారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. జయోస్తు. ఇదండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితులకు సంబంధించి కావచ్చు, రాబోయే కాలానికి సంబంధించి ఎటువంటి పరిస్థితులు రాబోతున్నాయి, ప్రభుత్వం యొక్క పనితీరు ఏ విధంగా ఉండబోతుంది అనే దానికి సంబంధించి గురువు గారు ఇచ్చినటువంటి వివరణ. ఇది ఈనాటి ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మైరా మీడియా.